ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలటానికి మధ్య గల తేడాని ఏమంటారు అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇట్స్ మీన్స్ వికాస మండలం. దీని ఆన్సర్. మొదటి మానసిక ప్రయోగశాలను ఎవరు స్థాపించారు? గాల్టన్, కైటెల్, పెస్టోలజీ, వుండట్. దీని ఆన్సర్ వచ్చేసి WH వుండట్. ఇతనిని సైకాలజీ శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. వైగోటి సోషల్ కల్చర్ థియరీ ప్రకారం క్రింది అంశాల్లో ఏది నేర్చుకోవడానికి కేంద్రంగా కనిపిస్తుంది? సోషియో కల్చర్ కాబట్టి సంస్కృతి అండ్ లాంగ్వేజ్. దీని ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏ విషయాన్ని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ విద్యకు మనస్తత్వ శాస్త్రం యొక్క జ్ఞానం యొక్క ఏకీకరణ అనేది దీని యొక్క ఆన్సర్. పాఠశాల తత్వశాస్త్ర బోధనలో ఈ క్రింది ఏ డార్వియన్ మూల్యాంకన సిద్ధాంతానికి వాదన సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి సహజవాదం. సైకాలజీ పదం దీని నుండి ఉద్భవించింది. గ్రీకు పదమైనటువంటి సైకో ప్లస్ లోగస్ అనే పదం నుండి ఉద్భవించడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసి 1st వన్. లేవ్ వైగోటిస్ ప్రకారం సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులను అంచనా వేయడానికి ఈ కింది పద్ధతిలో సరైనది ఏంటంటే ఆన్సర్ వచ్చేసి సహకార ప్రాజెక్ట్స్. దీనివల్ల వాళ్ళలో అంచనా వేయటానికి ఎక్కువగా పెంపొందిస్తుంది. లెవో వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం మన పనితీరును మార్చడానికి సహాయపడే మార్చే సాంస్కృతిక సాధనాల ఉదాహరణలు క్రింది వానిలో ఏంటి? మ్యాప్స్, భాష, క్యాలిక్యులేటర్, పథకాలు. దీని ఆన్సర్ వచ్చేసి మ్యాప్స్, భాష, క్యాలిక్యులేటర్. MKO మోర్ నాలెడ్జ్ అదర్స్ అంటే తన బోధన నుండి నేర్చుకున్న సామర్థ్యం అని నిర్వచించడం జరిగింది. అతని ప్రకారం ఒక నిర్దిష్ట డొమైన్లో ఎక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి మరియు మెరుగైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఈ మోర్ నాలెడ్జ్ అదర్స్ పిల్లల నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. ప్రాక్టికల్స్ డెవలప్మెంట్ జోన్ ఆఫ్ ప్రాక్టికల్ డెవలప్మెంట్. ఈ ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ఎవరి సహాయం లేకుండా సాధించేటటువంటి అభివృద్ధి. MKO మోర్ నాలెడ్జ్ అదర్స్ మార్గదర్శకత్వంలో సాధించగల సంభావ్య అభివృద్ధి స్థాయి మధ్య వ్యత్యాసం కలది.